ఎవరు గాయననా? మైకు ముంగట గట్టిగా 4 మాటలు మాట్లాడరాదు? గాయనతోటి ఏమైతుంది? గసారు శానా పతారగల్లడు. ఒక్క పారి అందుకున్నాడంటే జో పిడిచి పెడతాడు. గాయనకే ఓకే చేద్దాం. అరే ముందు నువ్వు తిట్లు నేర్చుకొని రాపో, గప్పుడు ఆలోచన చేద్దాం గాని. మునుపు 10 మొన్నటి అసెంబ్లీ ఓట్ల ముంగట ఓ 14 కేసులున్నాయి. గట్టోడే ఇగో గిట్లుంటాయి రాజకీయంలో లెక్కలు. శుద్ధపూస లెక్కుంటే ఎవ్వరు కానరు మరి. అయితే దునియా మొత్తంలో ఉత్తమ ఎంపీలు అంటే మనోళ్లే కావచ్చు అబ్బా. 514 మంది సిట్టింగ్ ఎంపీలు ఉంటే అందులో 225 మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి అంటే దందాల కోసం ధమ్కీలు, కన్ను పడితే కబ్జాలు, అడ్డం వస్తే కథం చేసుడు, ఆడోళ్లను సిడాయించుడు. మేం కాదుల్లో ఎంపీలే మున్పటి ఎన్నికల అఫిడవిట్ల రాస్తే పార్టీలు లీడర్ల ముచ్చట్లు అరుచుకునే ఏడీఆర్ సంఘ పొల్లు బయట పెట్టిండ్రు. ఇసొంటి పనివంతులు బగ్గున్న పార్టీ కూడా బీజేపీనట. 9 మంది మీద మర్డర్ కేసులుంటే అందులో 5 కమలం పార్టీ వాళ్ళే. 28 మంది మీద హత్యాయత్నం కేసులైతే 21 మంది పువ్వు గుర్తోళ్లే. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎంపీలు తోపులట గిసొంటి కేసులల్లా. అంతా పతారగల్లోలే కాబట్టి పెద్ద లాయర్లను పెట్టుకుంటారు. కోర్టులలో వాయిదాల మీద వాయిదాలను నడిపిస్తారు శిక్షలు పడకుండా. పార్టీలు సుతా గిసొంటోళ్ళనే కాయిజ్ చేస్తాయి అబ్బా. ఎన్ని కేసులుంటే అంత పెద్ద లీడర్, ఎన్ని మాటల జైలుకు పోతే అంత తోపు లీడరు. కేసులేం లేకుంటే గీనేం లీడరు, ఏ పని చేత కాదేమో అనుకునే జమానా నడుస్తుంది. అంటే కోపంగాని ఓటర్లు ఏమన్నా తక్కువనా? మర్డర్ కేసులుంటే మనకేంది, ఆడోళ్ళని సిడాయిస్తే మాకేంది? పైసలు తీసుకున్నాడు, ఓటేసుడు, పార్లమెంట్ కు పంపుడు, అంతో పద్ధతి మీదకి వెళ్ళి నడుస్తుంది. ఇవాళ రేపు దుర్బిని వేటి ఎన్నుకులాడినా కేసులు లేని లీడర్లు దొరకడు కష్టం. ఈ తపకేందరు క్రిమినల్ కేసులున్న వాళ్ళు ఎంపీలై పార్లమెంట్ లో మన తలరాతలు రాస్తారు.